ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కర్నూలు వైసీపీ కార్యకర్తకు అండగా నిలిచారు ఎంపీ గురుమూర్తి. మంగళవారం వైసీపీ యువజన నాయకుడు ఆత్మహత్య యత్నానికి పాల్గొన్నారు. తప్పు లేకపోయినా పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. 3 టౌన్ పోలీసుల తీరుపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నారని ప్రధానంగా లేఖలో పేర్కొన్నారు ఎంపీ గురుమూర్తి. కర్నూలు 3 టౌన్ పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన తక్షణమే విచారణ జరిపించాలని కోరారు గురుమూర్తి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితో కర్నూలు 3 టౌన్ పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బాధితుడిని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. మొత్తం మీద గురుమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినటువంటి తీరు, వైసీపీ కార్యకర్తకు అండగా నిలిచినటువంటి తీరుపైన మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించినటువంటి అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కర్నూలు నగరంలో కూడా వైసీపీ కార్యకర్తలపైన వేధింపుల పర్వం మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే వైసీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బాలు పైన కూడా అక్రమంగా కొన్ని కేసులు బనాయించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా తను బాలును అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్న సమయంలో కూడా బాలు ఆత్మహత్యాచారానికి పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఉద్దేశపూర్వకంగానే లేనిపోని కేసులు, డ్రగ్స్ కేసులు కావచ్చు, సారా కేసులు కూడా బనాయించి ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఆరోపించారని చెప్పవచ్చు. అసలు వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన కూడా వేధింపులు గురి చేస్తున్నారని చెప్పిన చూస్తాను. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎంపీ గురుమూర్తి మాత్రం ఇక్కడ కర్నూలు 3 టౌన్ పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా ఆశ్రయించడం జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఒక లెటర్ ని కూడా వారికి అందజేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపైన వెంటనే విచారణ జరిపి పోలీసుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎంపీ గురుమూర్తి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొంతకాలంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులపైన కూడా అక్రమంగా కేసులు పెట్టడము, ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పవచ్చు. అంటే ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ కేసు కావచ్చు, లేకపోతే సారా కేసులు కావచ్చు, అంటే ఈ కేసులకు ఇటు నాయకులకు ఇలాంటి సంబంధం లేదని చెప్పవచ్చు. ఏదో ఒక కారణం చేత వీరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కూడా టీడీపీ నాయకులు తెర వెనుక ఉండి ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఇప్పటికే కర్నూలు మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బాలు ఇంటికి చేరుకొని దీనిపైన కమిషన్ విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? అట్ ద సేమ్ టైం ఎలాంటి స్పందన కమిషన్ దగ్గర నుంచి వచ్చింది, పోలీసుల దగ్గర నుంచి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కూడా ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి ఫిర్యాదు చేశారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రెస్పాండ్ అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సంఘటనలో ఎందుకు, ఏ కేసులో పాల్గొని మీరు అరెస్ట్ చేశారు, ఏ కేసు నమోదు చేశారు, అతని పైన ఉన్నటువంటి అభియోగాల నుంచి అనే దానిపైన కూడా పూర్తిగా వివరాలు కోరేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అనే పర్టికులర్స్ కూడా పూర్తి స్థాయిలో ఎన్హెచ్ఆర్సీకి కూడా వారు నివేదించాల్సి ఉంటుంది. అలా కాకుండా కూడా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసి లేని కేసులను ఇరికించి అరెస్ట్ చేస్తున్నారు అని ఒకవేళ అనుమానం వస్తే కనుక పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా కొన్ని విచారణకు రావాల్సి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్హెచ్ఆర్సీ కూడా ఇప్పుడు ఎంపీ లెటర్ ఇచ్చినటువంటి లెటర్ పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ నాయకులను మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేయకూడదు, లేని కేసులు బనాయించి పూర్తి స్థాయిలో వారి మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి మానవ హక్కులు ఉల్లంఘనకు కూడా కర్నూలు 3 టౌన్ పోలీసులు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయి లెటర్ లో అక్కడ పొందుపరిచే ఎన్హెచ్ఆర్సీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలో ఈ అంశం పైన కూడా కర్నూలు 3 టౌన్ పోలీసులకు కూడా నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఎందుకంటే కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు ఒక అంశం పైన కూడా ఇక్కడ లెటర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంశం పైన కూడా ఎన్హెచ్ఆర్సీ స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా స్పందిస్తుందని చెప్పేసి కూడా ఎంపీ గురుమూర్తి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ఇటు కూటమి నేతలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
తమ ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అని కూడా ఇష్టం వచ్చినట్టు లేని అక్రమ కేసులు బనాయిస్తే కనుక ముందు కోర్టులో కూడా తగిన కోర్టు ద్వారా కూడా చేసేపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని కూడా ఎంపీ గురుమూర్తి చెప్పిన పరిస్థితి. ఏదేమైనా కూడా ఎన్ఏ సాక్షి నుంచి కూడా ఖచ్చితమైనటువంటి వాళ్ళ వివరణ కోరేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎంపీ గురుమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు రాసినటువంటి లేఖ యూటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వేధింపుల వల్ల వైసీపీ కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుందని, మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి లేఖలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 21 సమానత్వపు హక్కు, జీవించేటువంటి హక్కు, ఈ రెండింటికి విఘాతం కలుగుతుందంటూ మానవ హక్కులను ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ను, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ కు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. కర్నూలు వైసీపీ కార్యకర్తకు అండగా నిలిచారు ఎంపీ గురుమూర్తి. మంగళవారం వైసీపీ యువజన నాయకుడు ఆత్మహత్య యత్నానికి పాల్గొన్నారు. అయితే తప్పు లేకపోయినా పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు బాలు. 3 టౌన్ పోలీసులు తీరుపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు వైసీపీ ఎంపీ. ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. కర్నూలు 3 టౌన్ పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన తక్షణమే విచారణ జరిపించాలని కూడా ఆయన మానవ హక్కుల కమిషన్ ను కోరారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితోనే కర్నూలు 3 టౌన్ పోలీసులు వేధిస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాధితుడిని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. మొత్తం మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపైన ఎలాంటి ప్రతిలేఖ రాసేటువంటి అవకాశం కనపడుతుంది, లేదా ఏమైనా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా అన్న దానిపైన కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.